అనకాపల్లి జిల్లా పూడిమాడకలో విషాదం చోటు చేసుకుంది. కొమ్ము కోణం చేపకు యువకుడు బలయ్యాడు. పూడిమడకకు చెందిన యువ మత్స్యకారుడు చోడపల్లి ఎర్రయ్య తన సోదరుడితో కలిసి సముద్రంలో చేపలు వేటకెళ్ళాడు. తన వలకు 100 కిలోల కొమ్ము కోణం చేప పట్టడంతో దాన్ని పడవలోకి లాగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదే చేప ఎర్రయ్యను బలంగా నీటిలోకి లాక్కెళ్ళింది. తన కళ్ల ముందే జరిగిన ఘటనతో ఎర్రయ్య సోదరుడు హతాశుడయ్యాడు. నిస్సహాయ స్థితిలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. పడవలతో గాలింపు చేపట్టినా సముద్రంలో గల్లంతైన ఎర్రయ్య ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పూడిమడక గ్రామంలో విషాదం అలుముకుంది. అనకాపల్లి జిల్లా పూడిమాడకలో విషాదం చోటు చేసుకుంది. కొమ్ము కోణం చేపకు యువకుడు బలయ్యాడు. పూడిమడకకు చెందిన యువ మత్స్యకారుడు చోడపల్లి ఎర్రయ్య తన సోదరుడితో కలిసి సముద్రంలో చేపలు వేటకెళ్ళాడు. తన వలకు 100 కిలోల కొమ్ము కోణం చేప పట్టడంతో దాన్ని పడవలోకి లాగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదే చేప ఎర్రయ్యను బలంగా నీటిలోకి లాక్కెళ్ళింది. తన కళ్ల ముందే జరిగిన ఘటనతో ఎర్రయ్య సోదరుడు హతాశుడయ్యాడు. నిస్సహాయ స్థితిలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. పడవలతో గాలింపు చేపట్టినా సముద్రంలో గల్లంతైన ఎర్రయ్య ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పూడిమడక గ్రామంలో విషాదం అలుముకుంది.